ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖలో ఒకరోజు పర్యటన కోసం విశాఖ విమానాశ్రయంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పూల బొకేలు, శాలువాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీరిద్దరు రండి, లాయర్లు రండి. థ్యాంక్ యూ. మాడచ్చా మీకు అర్లీగా వెళ్ళిపోవచ్చు ఈరోజు మీరు. ఓకే, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. 2019లో బ్లూ మీడియా పత్రిక సాక్షి నా పైన ఒక ఆర్టికల్ వేస్తాం జరిగింది. దాంట్లో ప్రధానంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక సార్లు వచ్చాను. లాంజ్లో నా పైన దాదాపు 25 లక్షల రూపాయలు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే వార్త వేస్తాం జరిగింది. అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను. మీరు క్షమాపణ చెప్పాలి, నేను ఎక్కడ ఆధారాలు లేవు, రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది. అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమేటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజైండర్ ప్రింట్ చేయండి అని ఆనాటి సాక్షి కానివ్వండి, అదేవిధంగా దేశవ్యాప్తంగా